హాయ్ వివర్స్, ఐఎమ్ ఆంజనేయులు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్ బై అంజీ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనం రోజు ఎంఎస్ ఎక్సెల్ వాడుతుంటాం కదా, అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకు తలెత్తుతుంటాయి. సో అట్లాంటివి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలనేది ఈజీనే తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. తెలిసిన వాళ్ళైతే షేర్ చేయండి. సో ముందుగా మనం ఇక్కడ ట్యాబ్స్ అయితే వాడుతుంటాం కదండి. ఈ ట్యాబ్స్ వాడినప్పుడు సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనకు ఇలాగ ట్యాబ్ అనేది చూడండి, రిబ్బన్ అంతా హైడ్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు క్లిక్ చేస్తే కానీ ఆ రిబ్బన్ షో అవుతుంది. మరి ఎప్పుడైతే ఇక్కడ సైడ్ క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. అట్లా ఉండకూడదు. నాకు పర్మనెంట్గా నిలబడాలనుకుంటే ఏదో ఒక ట్యాబ్ మీద మీరు 2 times డబుల్ క్లిక్ అయితే చేయండి, ఆటోమేటిక్గా అది అట్లాగనే స్టిక్ అయిపోతుంది. ఓకేనండి. ఇక తర్వాత ఇక్కడ మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంది కదా. ఈ క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనకు రిబ్బన్ కింద వస్తుంది, ఇక్కడ కింద. ఓకే, మరి దాన్ని ఎట్లా పైకి తీసుకెళ్ళాలా? అట్లాంటప్పుడు మీరు ఇక్కడ పక్కనే డ్రాప్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి కింద షో అబౌవ్ ద రిబ్బన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైకి వెళ్తుంది. లేదా షో బిలో ద రిబ్బన్ అంటే కిందికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇదే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో నాకు ఈ ఆప్షన్స్ అన్నీ అక్కర్లేదు, సేవ్ ఇవన్నీ అనుకుంటే మీరు ఇక్కడ సో చూడండి టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, అవి తీసేస్తే వెళ్ళిపోతాయి. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ నేమ్ బాక్స్, ఫార్ములా బార్ కనిపిస్తుంది కదా. ఒకవేళ మీకు కనిపించలేదనుకోండి, ఆ ఫార్ములా బార్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలి? వ్యూ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు షో గ్రూప్లో ఫార్ములా బార్ అని ఉంది కదా, ఈ టిక్ మార్క్ తీసేసామనుకోండి, చూడండి నేమ్ బాక్స్తో పాటు ఫార్ములా బార్ కూడా వెళ్ళిపోయింది. మళ్ళీ యాడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, సో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదండి. అది నెక్స్ట్ ప్రతి ఒక్క వర్క్షీట్లోనూ డిఫాల్ట్గా రో హెడ్డింగ్స్ ఉంటాయి, కాలం హెడ్డింగ్స్ ఉంటాయి. వాటిని మనం రిమూవ్ చేయాలనుకోండి, సేమ్ వ్యూ ట్యాబ్లో ఇక్కడ షో గ్రూప్లో హెడ్డింగ్స్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆ హెడ్డింగ్స్ అనేది మనకు డిస్ప్లే అవ్వవు అనమాట. ఓకే, సో మరి క్లిక్ చేసినప్పుడు హెడ్డింగ్స్ అనేది యాడ్ అవుతాయి. మరి ప్రతి ఒక్క వర్క్షీట్లోనూ మనకు ఇట్లా రోస్, ఇట్లా కాలమ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే గ్రిడ్ లైన్స్ అంటామండి. ఓకే, నాకు ఈ గ్రిడ్ లైన్స్ అనేది కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా గ్రిడ్ లైన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చూడండి ఆ గ్రిడ్ లైన్స్ అనేది మనకు డిస్ప్లే అవ్వవు, బట్ మనం యాజ్ యూజువల్గా టైప్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ గ్రిడ్ లైన్స్ అయితే మాత్రం ఇక్కడ వర్క్షీట్లో కనిపించవు. మరి యాడ్ చేసుకోవాలంటే సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ ట్యాబ్స్ ఈ రిబ్బన్ అనేది ఆటోమేటిక్గా హైడ్ అవుతుంది అనుకున్నప్పుడు దీనికి షార్ట్కట్కి వచ్చేసి Ctrl+1 అంటే Ctrl F1 ప్రెస్ చేస్తే చూడండి హైడ్ అయిపోయింది. మళ్ళీ సేమ్ Ctrl F1 ప్రెస్ చేస్తే అన్హైడ్ అవుతుంది. లేదా మీరు డైరెక్ట్గా సో ఇక్కడ పైన చూడండి ఒక ఆప్షన్ అయితే ఉంది, షో ద రిబ్బన్ అని. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఆటో హైడ్ రిబ్బన్ అంటే ఆటో హైడ్ అవుతుంది. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ షో ట్యాబ్స్ అంటే ట్యాబ్స్ షో అవుతాయి. షో ట్యాబ్స్ అండ్ కమాండ్స్ అనుకుంటే మొత్తం డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఈ ట్యాబ్స్ని చూసారా, మనకు హోమ్ ట్యాబ్ ఉంది, ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది, పేజ్ లేఅవుట్ ఉంది, ఫార్ములా బార్ ఉంది. ఓకే, ఈ ట్యాబ్స్ యూజ్ చేస్తున్నాం, ఇందులో ఆప్షన్స్ అన్నీ మౌస్ లేకుండా యూజ్ చేసుకోవాలంటే ఎలాగంటే సో జస్ట్ మనం ఆల్ట్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి పైన అండ్ చూడండి నెంబర్ 1 2 3 4 ఇలా వచ్చేసినాయి. ఇక ట్యాబ్స్కి అయితే ఎఫ్, ఫైల్కి అయితే ఎఫ్ ఉంది, హోమ్కి అయితే హెచ్ ఉంది, ఇన్సర్ట్కి అయితే ఎన్ ఉంది, పేజ్ లేఅవుట్కి పి, ఇలా ఉన్నాయి కదా. సో మనం ఒకసారి హెచ్ ప్రెస్ చేస్తే చూడండి ఆ హోమ్ ట్యాబ్ అంతా ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫాంట్ కలర్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నాను అనుకోండి. ఓకే, సో డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఎఫ్సి అని టైప్ చేశారనుకోండి, చూడండి ఫాంట్ కలర్ వచ్చింది. మీరు యారోస్ యూజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడమే, ఆటోమేటిక్గా మనకు ఆ కలర్ అనేది వస్తుంది. మరి ఆల్ట్ హెచ్ లేదంటే డైరెక్ట్గా ఆల్ట్ హెచ్ ప్రెస్ చేస్తే ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఆల్ట్ ఎఫ్ ప్రెస్ చేస్తే చూడండి ఆ ట్యాబ్ ఓపెన్ అవుతుంది మనకి ఇలాగా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్ట్ అంటే ఇప్పుడు చూడండి ఏం నొక్కాలి మనము,
ఆల్ట్ క్లిక్ చేస్తే ఎన్ కదా, ఆల్ట్ ఎన్ ప్రెస్ చేసినప్పుడు సో ఆటోమేటిక్గా చూడండి ఇన్సర్ట్ వచ్చేస్తుంది. ఇట్లాగా మీరు డైరెక్ట్గా వితౌట్ మౌస్ ఆప్షన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్ట్ ప్రెస్ చేసి. ఓకేనండి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ట్యాబ్స్ ఉన్నాయి కదా, C1, C2, C3, ఈ కొత్త ట్యాబ్స్ని ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ట్యాబ్స్ని మనం చూడండి మనకు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఈ విధంగా. తర్వాత వీటిని అన్నీ ఒకేసారి డిలీట్ చేయాలనుకోండి, షిఫ్ట్కి పట్టుకొని సెలెక్ట్ చేసి రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాబ్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఈ ట్యాబ్కి ఏదైనా ఐడెంటిఫికేషన్ కోసం కలర్ పెట్టుకోవాలనుకోండి, రైట్ మౌస్ బటన్ ప్రెస్ చేసి ట్యాబ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇలాగ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇట్లా. సో మరి తీసేయాలనుకుంటే డైరెక్ట్గా నో కలర్ అంటే సరిపోతుంది. ఇట్లాగా ఎక్సెల్లో రెగ్యులర్గా మీరు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అంటే గ్రిడ్ లైన్స్ ఎగిరిపోతాయి, పనుల బార్ ఎగిరిపోతుంది, హెడ్డింగ్స్ ఎగిరిపోతాయి, ట్యాబ్ సరిగా అదంతకే హైడ్ అవుతూ ఉంటుంది, ఏంటో అర్థం కాదు. సో అట్లాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో షార్ట్కట్ కీస్ గురించి చేయడం జరుగుతుందండి. బట్ తెలిసిన వాళ్ళు వదిలేయండి, తెలిసిన వాళ్ళు తెలియకున్న వాళ్ళకైతే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. మరెన్నో అప్డేట్స్ అన్నీ కూడా మనం పొందొచ్చు. థ్యాంక్ యూ.